చిన్న టాయిలెట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మార్పిస్తాను. ఈశాన్యంలో టాయిలెట్స్ ఉంటే ఖచ్చితంగా మార్పిస్తాను, అందులో సందేహం లేదు. మిగతా ఏది ఉన్నా కానీ లిఫ్ట్ వచ్చినా సరే దానికి తగ్గ పరిహారం మనం చేసుకొని ఆ భగవంతుని వేడుకొని మన జాతకాన్ని కూడా పరిశీలించి ఆ గ్రహదోష నివారణ పూజ ఇవన్నీ చేసుకుంటే మనకి వాస్తు దోషాలు ఏమాత్రం మన మీద పనిచేయవు. ఎందుకంటే మనిషి జీవితంలో నేను అనేకసార్లు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే కనుక 25% మనిషి మీద ప్రభావం చూపిస్తాయి, 40% గ్రహ దోషాలు ప్రభావం చూపిస్తాయి, మిగతా 35 లేదా 40% మనం ఈ జన్మ ఎత్తిన తర్వాత చేసేటువంటి కర్మ అంటే పాపము ఏదైతే ఉంటుందో అది మనల్ని వెంటాడుతూ ఈ జన్మలోనే దాన్ని అనుభవించేటట్టు కర్మ రూపంలో బాల్యంలో కావచ్చు. బాల్యం అంటే పర్వాలేదు, పెద్దగా మనకు తెలియని వయసు కాబట్టి మన మీద పెద్ద ఎఫెక్ట్ ఉండదు. మనకు ఊహ తెలిసింది అంటే ఒక 15 సంవత్సరాలు దాటిన తర్వాత మనం చేసే ప్రతి పనిని అది ఒక పాపంగా పరిగణిస్తూ మంచిదైతే మంచి తీసుకుంటుంది విశ్వము పంచభూతాల సాక్షిగా. మనం చెడు పనులు చేస్తే మనకి చెడు లక్షణాలు ఎప్పుడు ఇస్తాయంటే 50 ఏళ్ళ వయసు తర్వాత మనకి ఆ యొక్క కర్మ అనేది, అప్పుడు చెడు గ్రహాలు వచ్చినప్పుడు చెడు గ్రహాల మహర్దశ నడుస్తున్నప్పుడు ఆ కర్మఫలం అనేది మనం అనుభవించవలసి వస్తుంది. ఇదే కాకుండా మన తండ్రులు లేదా ముత్తాతలు చేసినటువంటి కర్మ ఏదైనా ఉన్నా కానీ మనం ఈ జన్మలో దాన్ని కూడా అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు ఎలా అయితే మనం పంచుకుంటామో వాళ్ళు చేసినటువంటి పాప పుణ్యాలు కూడా మనం పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తు దోషాల మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఒక చక్కని సాధన ద్వారా మీకు మీరే మీ సమస్యల్ని అధిగమించడానికి చాలా వరకు అవకాశం ఉంది. అంతేగాని నాలాంటి వాస్తు తెలిసిన వాళ్ళందరికీ పిలిపించి వేలకు వేల రూపాయల ఫీజులు ఇచ్చుకొని మరలా మేము చెప్పేటువంటి గోడలు పగలగొట్టి కూలగొట్టి మళ్ళీ లక్షల రూపాయల అప్పులు చేసుకొని మీ వాస్తు దోష నివారణ చేసినంత మాత్రాన ఇందాక చెప్పాను కదా, 100లో 4-5 మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆ సమయంలో చెడు గ్రహాల మహర్దశ అనేది అయిపోయి మంచి గ్రహాల మహర్దశ వచ్చినప్పుడు వీళ్ళల్లో కూడా మార్పు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఈయన కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి లక్షణాలతో ఉంటాడు కాబట్టి చెడు గ్రహాల దోషం అనేది పోతుంది. ఓం గం గణపతియే నమః.